దోషములను దాచెదవా విడిచెదవా అనేటటువంటి పాఠాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. మానవుల కోసం రాయబడిందే బైబిల్ గ్రంథం. ఈ గ్రంథంలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ మంచి మాటలు రాయించాడు. అందులో భాగంగానే సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో దేవుడు రాయించిన చక్కటి మాటను మనం ఆలోచించగలిగితే, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. ఎందుకు ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు? ఎందుకు ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి అంటే అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఓ ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టకుండా కాపాడుకోవాలి? ఓ ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టుకోకుండా కాపాడుకోగలగాలి అంటే అది మన జీవన ఉపాధి. మనకు భవిష్యత్తులో ఇంత తిండి పెట్టగలిగింది, ఇన్ని బట్టలు తీసుకురాగలిగినవి, ఒక స్థితిని ఒక స్థాయిని తల ఎత్తుకుని జీవించేట్టుగా చేయగలిగింది ఒక ఉద్యోగం. అందుకే ఉద్యోగాన్ని పోగొట్టుకోకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. దాన్ని పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకోవాలి అని అంటారు. ఒక జీవనోపాధికి సంబంధించిన దానిని గట్టిగా పట్టుకోవాలి అని అంటున్నప్పుడు జీవనోపాధి కంటే మించింది జీవం. జీవం ఉంటేనే జీవనోపాధికి ఒక అందం. జీవమే లేనప్పుడు ఒక జీవనోపాధి ఉంటే ఏమి ఓడిపోతాయని చెప్పండి. కనుక ఉపదేశాలు అనేవి జీవము అన్న విషయం ఎన్నడూ ఏ దేవుని బిడ్డ మర్చిపోకూడదు. ఇప్పుడు మరలా ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని చదవగలిగితే, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. మనకు ఏమేమి కలిగి ఉన్నాయని చెప్పుకున్నప్పుడు, నాకు ఒక ఇల్లు ఉందని చెప్పేవాళ్ళు ఉండొచ్చు, నాకు స్థలం ఉందని చెప్పేవాళ్ళు ఉండొచ్చు, నాకు ఉద్యోగం ఉందని చెప్పేవాళ్ళు ఉండొచ్చు, నాకు అన్నదమ్ములు అమ్మ నాన్నలు బంధుమిత్రులు స్నేహితులు ఉండేవాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. వీటన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, నా దగ్గర దేవుడి మాట ఉంది, నా దగ్గర దేవుడి మాట ఉపదేశం ఉంది, దేవుడి వాక్యం ఉంది నా దగ్గర అని చక్కగా ధైర్యంగా చెప్పుకోగలిగినటువంటి వారు మన మధ్య నుండి లేవాలి. దేవుని బిళ్ళల ఉపదేశం అన్నది చాలా ముఖ్యమైనది. మరి ఉపదేశం గట్టిగా పట్టుకున్నామా లేదా అని తెలియడానికి ఒక కొలమానం ఏంటంటే, దేవుడి మాటలు విన్న తర్వాత అవి మర్చిపోకూడదు. మర్చిపోకుండా జీవితానికి అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి, అనుప్రయుక్తం చేసుకోవాలి. మన బ్రతుకులో ఆ మాటలే కనబడాలి. అదే నువ్వు నేను దేవుడి మాటలు గట్టిగా పట్టుకోవటం అంటే. ఈరోజు 4 పాఠాలు. ఆ పాఠాలను పాఠములో ఒక్క మాట చొప్పున, బాగా వినండి, పాఠంలో ఒక్క మాట చొప్పున మనం పాటించిన 4 మాటలు, దేవుడి మాటలు పాటించిన వారి బ్రతుకులో స్పష్టమైన మార్పు కనబడుతుంది. దోషాలు చేసేవారు ఏమవుతారో, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఏమవుతారో బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పెద్దలు వారి యొక్క అనుభవాల నుంచి కొన్ని సామెతలు చెప్పారు. అవేంటంటే, అప్పు చేయనివాడు తప్పు చేయనివాడు ఈ లోకంలో లేడట. విన్నారా? అప్పు చేయనివాడు తప్పు చేయనివాడు, ఈ 2 వర్గాల వాళ్ళు చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరట. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, దోషాలు ఊహ తెలిసిన నాట నుండి మనం అందరం కూడా తెలుసో తెలియకో చేసి ఉన్నాం. అయితే
దోషాలు చేసిన వారిలో 2 రకముల వ్యక్తులు ఉన్నారు, 2 వర్గాల వారు ఉన్నారు. వారు ఎవరు అని ఆలోచించగలిగితే ఇదే సామెతల గ్రంథములో 28వ అధ్యాయము 13వ వచనంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనములో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒక స్పష్టమైన దోషములు చేయు వారిలో 2 రకములైన వర్గముల వారి గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ మాటల్లో. అతిక్రమము అన్న, దోషము అన్న, తప్పు అన్న, అపరాధము అన్న, పాపము అన్న, ఇవన్నీ కూడా చిన్ని మార్పుతో ఒకే రకమైన అర్థం ఇచ్చే పదాలు. అతిక్రమము, దోషము, పాపము, తప్పు, అపరాధము, ఇవన్నీ కూడా చిన్ని మార్పుతో, చిన్ని తేడాతో ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు. వీటన్నిటి ద్వారా దేవుడు చెప్తున్న ఒక సాధారణమైన విషయం ఏంటంటే, ప్రతి మనిషి దోషాలు చేస్తారు. చేస్తున్నటువంటి వారిలో 2 రకాలైనటువంటి వారు, 2 పర్యవసానాలు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారట. అందులో మొదటి పర్యవసానం ఎలాంటిదట? అతిక్రమములను దాచిపెడతారట. చేసిన తప్పును దాచిపెట్టేటటువంటి వారు, చేసిన పాపాలను దాచిపెట్టేటటువంటి వారు, చేసిన అతిక్రమములను దాచిపెట్టువారు ఒక రకం. రెండవ రకం వారు ఆ తప్పు స్థాయి ఎంతటిదో గుర్తించుకొని, ఆ అతిక్రమము ఎంత భయానకమైనదో, శిక్షార్హమైనదో, ఎంత నష్టాన్ని, ఎంత కీడును తెచ్చిపెడుతుందో తెలుసుకొని దాని మీద విరక్తి చెంది, ఛీ నేను ఇలా ఉండకూడదు అని విడిచిపెట్టేవాడట. ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు అని రాయబడింది. ఈ రెఫరెన్స్ను బేస్ చేసుకొని ఈరోజు మన పాఠం పుట్టింది. దీన్ని మనసులో ఉంచుకొని ఆ కరపత్రికలో రాయబడినటువంటి పాఠాన్ని చూస్తే ఆ పాఠానికి మూలం ఈ రెఫరెన్స్ అని మీకు అర్థమైపోతుంది. అతిక్రమములను, దోషములను దాచెదవా, విడిచెదవా అని. రైట్. ఇప్పుడు దోషాలను దాచినటువంటి వారు ఎవరు? వారు దాచినందుకు ఏమైపోయారు? దేవుడు అన్నాడు కదా, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని. నిజముగా ఇవి మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని జీవితాల్లోనికి వెళ్ళాలి. బైబిల్లో తెలియపరచబడిన కొన్ని పాత్రలలోనికి వెళ్ళాలి. కొన్ని నిజ సంఘటనలోనికి వెళ్ళగలిగితే విషయం బాగా మనకు రక్తి కడుతుంది, అర్థమవుతుంది. భోజనం చేసినప్పుడు కూడా 2 రకాలుగా అది మారిపోతుంది. ఒకటి వంట పట్టడం, 2 వంట పట్టక పోవటం. చాలామంది పీలగా ఉండేటటువంటి వాళ్ళని చూసి అడుగుతూ ఉంటారు, ఎందుకు నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, సరిగా తినవా అంటే, బాగా లావుగా ఉండేటటువంటి వాళ్ళకంటే ఎక్కువ తింటారండి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. మరి ఏమైంది అని అంటే కారణం ఒకటేనండి, అది వంట పట్టకపోవటం. వంట పట్టకపోతే నువ్వెంత తిన్నా ప్రయోజనం ఉండదు. అలాగే దేవుడి అనుభవాల్లో నుంచి, లేదంటే ఆయన మనస్సులో నుంచి ఒక్కొక్క మాట వస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే రీతిగా వంట పట్టించుకోకపోతే 4 మెసేజ్లు కాదు, 4 లక్షల సందేశాలు మీరు విన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి చాలామంది మా దగ్గర కొన్ని వందల MP3 మెసేజెస్ ఉన్నాయి, రకరకాలైనటువంటి సేవకులు మాట్లాడినవి, నాకేం కొదవ, ఇంకేం సమస్య లేదనుకోవచ్చు. మెసేజ్లు మెమరీ కార్డులో ఉన్నంత మాత్రం చేత ప్రయోజనం రాదు ఎవరికి. దేవుడి మాటలు బైబిల్ గ్రంథంలోనే ఉండిపోవటం వల్ల ప్రయోజనం లేదు ఎవరికి. స్కూల్కి వెళ్తూ ఉంటాడు పిల్లలు,
వాళ్ళ పుస్తకాల్లో ఎంత నాలెడ్జ్, పుస్తకాల్లోని నాలెడ్జ్ ఉండిపోవడం వల్ల ఏమన్నా ప్రయోజనం అంటారా పిల్లలకి? ఎక్కడికి ఎక్కాలి అది? పుస్తకంలో నుంచి మస్తకానికి ఎక్కాలి. పుస్తకంలో నుంచి మస్తకానికి ఎప్పుడు ఎక్కుతుందో అప్పుడు ప్రయోజనం. అలాగే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు దాగి ఉన్నటువంటి రహస్యాలు, అందులో ఉన్నటువంటి వివరణలు, అందులో ఉన్న లోతులు మనకు ఎప్పుడైతే అర్థమవుతాయో చాలా సులభంగా ఆ పాఠాలను మనం మనసులో పెట్టుకొని ఆ రూట్లో వెళ్ళకూడదు అనే ఆలోచన మనకు వస్తుంది. బైబిల్ గ్రంథంలో అతిక్రమము చేసి దానిని దాచి వర్ధిల్లని మొట్టమొదటి వ్యక్తి ఎవరో మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, పర్లేదు. కయీను, హవమ్మ, హేబేలు కూడా చేర్చారా? అతిక్రమములు చేసి దాచిపెట్టి వర్ధిల్లని వ్యక్తి. రైట్, మీరందరూ రాంగ్. రైట్ ఏంటో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథంలో 31వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, అంటే మనం అనుకుంటున్నట్టు మొట్టమొదటి వ్యక్తి అతిక్రమం చేసి దాచిపెట్టుకున్న వ్యక్తి కయీను కాదు, హవమ్మ కాదు. వాళ్ళందరికంటే ముందు వ్యక్తి కారణమైనవాడు, ఆధారభూతుడు. కయీనైనా హవమ్మైనా ఎవరిలో నుంచి వచ్చింది? ఎవరిలో నుంచి వచ్చారండి? ఆదాములో నుంచి, ఆదాం గారిలో నుంచి వచ్చారు. అందుకే ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టాడట, అతిక్రమాన్ని దాచిపెట్టాడు అని మనం ఆదాం గారి విషయంలో ఆలోచిస్తే, నేను తినవద్దు అన్న పండును నువ్వు తింటివా? ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు జవాబుగా ముందుగానే పండు తిన్నాడు గనక సరైన జవాబు ఏమై ఉండాలి? నేను తింటిని, అది కరెక్ట్. కానీ దోషాన్ని దాచిపెట్టుకోవాలనుకున్నప్పుడు జరిగే పొరపాటు ఏంటో చెప్పమంటారా? దోషాన్ని దాచిపెట్టుకోవాలనుకునే వారి విషయంలో ఎవరికైనా ఎప్పుడైనా సరే జరిగే పొరపాటు ఏంటంటే, ఒక తప్పును లేదా ఒక పాపాన్ని కప్పి పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనలో మరొక తప్పు చేస్తాం. ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆదాము, హవ్వలు, కయీను వాళ్ళ జీవితాల్లో జరిగింది ఇదే. మీరు చూడండి, మొదటి తప్పు హవమ్మ విషయం ఆలోచించగలిగితే, ఆమె తిన్నది ఊరుకుందా? ఏం చేసింది? తా జెడ్డ కోతెట వనమెల్లా చెరిచింది అంటారు, విన్నారా? తా జెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట. అలాగూ హవమ్మ తిన్న తర్వాత ఆదాం గారి దగ్గరికి తెచ్చిచ్చినప్పుడు వాస్తవంగా ఆదాము గారికి ఎంత విఘ్నత ఉందో, ఏ ప్రదేశంలో ఏదుందో అణువణువు తెలిసినటువంటి వాడు. ఎందుకంటే తోటను కాయటానికే ఆదాము గారిని దేవుడు పుట్టించాడు అన్నటువంటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. అలాంటప్పుడు ఆ తెచ్చిన పండ్లు ఎక్కడో అన్న ఎంక్వైరీ కూడా చేయలేదు. కారణం ఏంటంటే, ఇచ్చింది ఎవరు? భార్య. ఇచ్చింది భార్య. భర్తకు భార్య ఏదైనా తెచ్చిస్తే వారిరువురు ఏక శరీరం కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా తినేస్తారు. ఇలాగ మనం ఆలోచిస్తూ పోతే ఆదాం గారు చేసినటువంటి ఆ అతిక్రమానికి ఒక్కొక్కటి తోడైపోయింది. అక్కడే ఒప్పుకొని విడిచిపెట్టి ఉంటే అసలు మన చరిత్రే ఈ రకంగా ఉండేదే కాదు. అవునక్క చెప్పండి. నువ్వు తిన్నావా అని మాట్లాడినప్పుడు పొరపాటున తిన్నాను తండ్రి, తప్పైపోయింది అని అంటే ఎంత బాగుండేది పరిస్థితి. నో,
ఆ తర్వాత ఇదిగో ఈ స్త్రీనే నాకు కొన్ని ఇచ్చింది, నేను తిన్నాను. అంటే ఏం చేయడం జరిగింది? అతిక్రమం దాచిపెట్టాడు. కొందరు అనుకుంటారు నా పాపాలు నా గర్భంలోని ఉండిపోయాయని. అదే అంటాడు కిందికి వస్తే యోబు గారి మాటల్లో చూడగలిగితే 31వ అధ్యాయం చదివాం కదా మనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం కింది మాటలు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక. చూసారా, పాపం ఎక్కడ కప్పుకుంటున్నాడట? రొమ్ములో పాపాన్ని కప్పుకుంటున్నాడట. రొమ్ములో పాపాన్ని కప్పుకోవటం అంటే అర్థం ఏంటి? హృదయములోనే దాచేయటం. కొందరు కొన్ని తప్పిదాలు చేసినప్పుడు దాన్ని ఏమంటారంటారండి? దావీదు గారు అంటారు, నా రహస్య పాపములు అన్నాడు. కొందరు ఉంటారు ఈ రకమైనటువంటి దోషాలు చేసి దాచుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇతరులకు బయటపడకుండా, అంటే బయటకు ఎలా ఉంటారు? దొరలు, లోపలేమో దొంగలు. అలాగూ బయటపడకుండా సీక్రెసీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఉదాహరణకి వివాహం అయి ఉంటుంది, అందరికీ తెలిసి, ఎవరికి తెలియకుండా చిన్న ఇల్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరిళ్ళు? రొమ్ములో పాపం దాచుకున్నోళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. ఉదాహరణ చెప్తున్నా అర్థం కావడానికి మీకు. అలా దాచిపెట్టుకుంటే పరిస్థితులు ఎలా మారిపోతాయంటే వర్ధిల్లడు. ఆదాము గారు కానీ హవ్వమ్మ కానీ అతిక్రమాలు దాచిపెట్టినటువంటి కయ్యూను కానీ వీళ్ళు చరిత్రలో వర్ధిల్లిన దాఖలాలు లేవు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడక్కడ ఆదామని పేరు పెట్టుకున్న వాళ్ళ పేర్లైనా వినబడుతూ ఉంటాయి. ఏమంటే కానీ ఎవరైనా సహోదరి మన చిన్నపిల్లలకు పుట్టినటువంటి వాళ్ళకి మన అమ్మనాళ్ళు హవ్వ అని పేరు పెట్టిన వాళ్ళు చూసారా? హవ్వా. ఎందుకు అంత హడలెత్తించింది ఆమె? పోనీ కయ్యను అని పేరు పెట్టుకున్నారా? కయ్యను, హేబెల్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు చూస్తుంటారు. కయ్యను కూడా ఉన్నాడట. ఏం ఆదర్శం దొరికిందో ఆయనలో వీళ్ళకి? ఏమండి, అతిక్రమాన్ని దాచిపెట్టినగా ఆదాము గారి బ్రతుకు పరిస్థితులు, పర్యవసానాలు ఎలా మారిపోయాయంటే దయనీయంగా మారిపోయాయి. ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఏ పండునైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, దప్పికైతే ఈ 4 నదులలో నుంచి ఎక్కడున్న నీళ్ళైనా మీరు తాగొచ్చు, సంతోషంగా తిరగచ్చు అన్న పరిస్థితి. ఏంటి పరిస్థితులన్నీ గమనించగలిగితే తోటలో సంతోషంగా ఉండేవాళ్ళు. తోట నుంచి గెంటి వేయబడ్డాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని చెప్పటానికి వారి జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితులు చూడండి. వర్ధిల్లలేక ఏమైపోయారు అంటే ఒక భయానకమైన పరిస్థితులు. ఒక్క మాటలో చెప్పాలంటే హవ్వమ్మకు కూడా ఎంతో భయం పట్టుకుంది. ఏమని భయం తెలుసా? నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను అని దేవుడు చెప్పాడు కదా. ఆ మాట చెప్పిన తర్వాత కయ్యను గర్భంలో పడ్డాడు. ఏ ఆలోచన వచ్చి ఉంటుందో చెప్పండి హవ్వమ్మకి? ఆ మాట గుర్తొచ్చి ఉంటుందా? వచ్చి ఉండదా చెప్పండి? వచ్చి ఉంటుంది. మిక్కిలి హెచ్చించదు, వేదనతో నువ్వు పిల్లలను కందువు అన్నాడు కదా. అందుకే హవ్వమ్మ కయ్యను కన్న తర్వాత ఎంత రిలాక్స్ అయినట్టు కనబడుతుంది తెలుసా? మనకు కనబడుతుంది 4వ అధ్యాయం ఆదికాండం ప్రారంభ వచనాలు చూద్దాం. ఎందుకు ఆ మాట అనిందో తెలుసా హవ్వమ్మ? అసలు చూద్దామండి. ఆదికాండము 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉండి, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? మిక్కిలి గర్భవేదనని హెచ్చిస్తానని చెప్పాడు ముందే దేవుడు. వేదనతోనే పిల్లలు కంటామని చెప్పాడు. ఆ వేదనలన్నీ పోయి ఏమైంది? ఇప్పుడు ఒక మనిషిని నేను సంపాదించుకున్నాను. రిలాక్స్ అయిపోవటం. మీకు ముందు ఒక ప్రమాదం ఉంది.
అని హెచ్చరించిన తర్వాత చాలా భయంగా ఉంటాం. ఆ ప్రమాదం పోగానే ఎంత రిలాక్స్ అవుతామండి మనం. అలాగ రిలాక్స్ అయిందండి హవ్వమ్మ తల్లి. ఇలాంటి పరిస్థితులన్నీ మనం చూడగలిగితే అతిక్రమములు దాచుకున్నందుకే హవ్వమ్మకైనా ఆదాముకైనా కయ్యూనుకైనా అట్టి దుస్థితి వచ్చిందండి. ఏమండి, భూమి మీద పుట్టిన మూడో మనిషే ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు తెలుసా? దేశ దిమ్మరి, నీకెక్కడా నిలకడ ఏమి లేదు. రోడ్డు కొట్టుకొని తిరిగేవాడు అంటూ ఉంటారు చూసారా, వీడు గాలికి తిరిగేవాడు అంటారే, గాలుడైపోయాడండి కయ్యూను. ఎందుకు అయ్యాడు గాలివాడు? దేశ దిమ్మరి ఎందుకు అయ్యాడంటే అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని దేవుడు వచ్చి అడిగితే ఆ మాట్లాడిన మాటలు ఏంటంటే అసలు ఎంత గర్వంతో కూడిన మాటలు. నా తమ్ముడికి నేను కావలివాడనా, నేను ఎరుగను అని మాట్లాడుతున్నాడంటే కళ్ళు ఎక్కడికి వచ్చాయి? ఎత్తినెక్కాయి. మెదడు మోకాలు కాదు, అరికాలు దాటిపోయింది. మెదడు మోకాల్లోకి వచ్చిందంటారే, మెదడు మోకాలు కాదు, అరికారుల్లో కూడా దాటి కిందికి వెళ్ళిపోయింది. ఇవన్నీ దేనివల్ల అంటే అతిక్రమాల్ని దాచుట వలన. ఒక్క దుష్టుడుగా మారినటువంటి మనిషి, ఒక స్త్రీ కానీ పురుషులు కానీ అతిక్రమం చేసినప్పుడు ఏమవుతుందని చెప్పాడు తెలుసా బైబిల్లో దేవుడు. సామెతల గ్రంథానికి వద్దాం, మరలా 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. దోషాలు ఏం చేస్తాయి? దోషాలు ఏం చేస్తాయటండి? చిక్కుల్లో పెడతాయట. చూడండి, ఒక దారం చిక్కుబడింది అనుకోండి, ఒక దారం చిక్కుబడింది అనుకోండి, దాన్ని తీయడానికి ఎంత కష్టం తెలుసా? దారం చిక్కుబడితేనే అలాగుంటే, జీవితమే చిక్కుబడితే ఇక భవిష్యత్తు చిక్కిపోతుంది. ఎందుకు ఈ చిక్కులు పెట్టే పరిస్థితులు వచ్చాయంటే దోషాలు. అందుకే ఇంకా కిందికి వస్తే, వాడు తన పాప పాశముల వలన బంధించబడతాడు. పాపం ఏమవుతుందట? పాశం. హైందవ సోదరులు వాడుతూ ఉంటారు యమపాశం అని, విన్నారా? యమపాశం అని. అది వేస్తేనట యముడు ఇంక ఎలాంటోడైనా ప్రాణం వదిలిపెట్టి వచ్చేయాల్సిందే అన్నట్టు. యమపాశం పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ పాపపాశం ఉంది చూసారా, అది చాలా ప్రమాదకరమైంది. అది ఏం చేస్తుందట? బంధిస్తుందట. మనలో ఒక ఆత్మీయ ఉన్నత అన్నది లేకుండా బంధిస్తుంది, మనలో మంచి అన్నది లేకుండా బంధిస్తుంది, దైవికమైన లక్షణాలు లేకుండా బంధిస్తుంది, ప్రార్థించే తత్వం లేకుండా బంధిస్తుంది, దేవుడి మాటలకు అనుగుణంగా బ్రతకకుండా బంధిస్తుంది. ఎన్ని మాటలు వినబడుతూ ఉన్నా రాయిలా కరుడుగట్టిన వాడిగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తుంది పాపం. సమర్థించుకునేట్టు చేస్తుంది పాపం. చిన్నగా పాఠశాలలో నుంచి మనం గమనించగలిగితే, ఇంట్లో పిల్లల దగ్గర నుంచి మనం గమనించగలిగితే, ఈ దోషాలు ఒప్పుకునే లక్షణాలు పిల్లల దగ్గర నుంచి కూడా ఉండవండి. ఏ రాయి తప్పు చేసావా అని పిల్లలు అడిగితే లేదు సార్ అంటాడు ముందాడు. ఏమ్మాయి చేసావా అంటే లేదు అంటాడు. పద్యం ఉంది కదా, ఆంగ్ల పద్యం, జానీ జానీ ఈటింగ్ షుగర్ అంటే నో పాప. అంటే ఏంటిది? దోషం దాచాడు ఎక్కడ? నోట్లో. అందుకే ఓపెన్ యువర్ మౌత్ అంటే అప్పుడు కనబడింది నోట్లో షుగరు. చూసారా ఎక్కడి నుంచి అన్నమాట ఇది? జానీ జానీ దగ్గర నుంచి కానీ కానీ పోనీ పోనీ అన్నట్టు పోతుంది అది. దుష్టుని దోషములు వారిని చిక్కులు పెడతాయి, పాప పాశములు బంధించేస్తానండి. ప్రోగ్రెస్సే లేకుండా పోయాడు తొలి మానవుడన్న చరిత్రలో ఒక్క మాట తప్ప. ఆదాము గారి పరిస్థితి మనం చూడగలిగితే, మనందరికీ ఆది తండ్రి అన్న మాట తప్ప. కడపటి ఆదాము చివరివాడైనా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారే, జీవింపజేసే ఆత్మ అయిపోయాడు.
యేసుప్రభు. కనుక దేవుని పిల్లలారా, అతిక్రమం దాచిపెట్టిన వాళ్ళ పరిస్థితులు ఇలాగవుతాయి. ఉదాహరణగా దేవుడు ఆదాము గారిని చూపించాడు, అవ్వమ్మను చూపించాడు, కయ్యను చూపించాడు. ఇంకా చూడగలిగితే యెహోషువ గ్రంథంలో ఆకాను అనేటటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. మనకు తెలుసు, యెరికో పట్టణాన్ని మనం ముట్టడి వేయబోతున్నాం, దేవుడు మనకు ఆ పట్టణాన్ని అప్పగించబోతున్నాడు. మనం అందరం 7 సార్లు ఆ యెరికో పట్టణపు ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత బాకాలు ఊది కుండలు పగలగొడితే దేవుడు ఆ ప్రాకారాలను కూలదోస్తాడని దేవుడి చేత ప్రేరేపించబడిన వాడే యెహోషువ మాట్లాడినప్పుడు దాంతోపాటుగా చెప్తాడు, శపితమైన దానిలో, అంటే యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రతిదీ శపితమైనది, దాన్ని ఎవ్వడు ముట్టకూడదు. శపితమైనది, శాపగ్రస్తమైనది, దానిని ముట్టకూడదు అనే మాట చెప్పినప్పుడు యూదా గోత్రంలోనే ఉంటాడు ఆయన. ఆకాను శపితమైన దానిలో నుంచి షీనారు పైవస్త్రము, వెండి, బంగారము ఇవి దొంగిలించి గుడారంలో దాచిపెడతాడు. అలా దాచిపెట్టినందుకు ఏమైపోయాడు మనకందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలందరూ హాయి అనే చిన్న పట్టణానికి పోతే అక్కడ పరాభవాన్ని ఎదుర్కొన్నాడండి. మహాసముద్రాలు ఈదినంతటి వాళ్ళయ్యారు యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవటం వలన ఇశ్రాయేలు ప్రజలు. కానీ పిల్లకాలు ఈదలేని పరిస్థితికి వచ్చేసారు హాయి పట్టణాన్ని పట్టుకోలేక. ఎందుకు ఆ పరిస్థితి అంటే ఎక్కడో వైరస్ పుట్టింది. వైరస్కున్న ప్రభావం ఏంటో తెలుసా? అది వ్యాపిస్తుంది. చెడుకు స్పీడ్ ఎక్కువటండి, కీడుకు స్పీడ్ ఎక్కువ, మంచికి నిలకడట. ఆ విధంగా అది వ్యాపించిపోయింది. మొత్తానికి ఎక్కడో తప్పు జరిగిందని తెలిసింది. మొత్తం చీటీ వేసి విషయంగా అనుకుంటే తేలాడు మనోడు ఆకాను. అందరూ రాళ్ళతో కొట్టి చంపేశాడు. అదే విషయం ఒకవేళ తప్పు జరిగిపోయింది, తప్పైపోయిందని వెంటనే ఈ చీటీలు వేసేంత వరకు, ఈ పరిస్థితి వరకు రాకుండా, అయ్యా హాయి పట్టణం మీదకి పోయిన తర్వాత మన వాళ్ళు ఈ విధంగా ఊడిపోవడానికి కారణం ఇదిగో నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి అనేటువంటి స్థితిలోకి రాలేదండి. కొందరు కొన్ని రకాలైనటువంటి దోషాలు చేస్తారు, చేసిన తర్వాత దానివల్ల ఏం పొందుకోలేరండి. ఉదాహరణకు లోకరక్షకుడినే 30 వెండి నాణాలకి అమ్మేశాడు ఇస్కరియోతు యూదా, మనకు తెలుసు. ఏం సాధించుకున్నాడు? ఏం కొన్నాడు 30 వెండి నాణాలతో? ఏం కొన్నాడండి? ఎల్ఈడి టీవీ కొన్నాడా? స్మార్ట్ ఫోన్ కొన్నాడా? ఏం కొన్నాడు? ఊరేసుకొని చచ్చాడు. అటు లోకరక్షకుడిని అప్పగించిన పాపం, ఇటు పోనీ అప్పగించడం ద్వారా తెచ్చుకున్న దాంతో సంతోషించలేని పరిస్థితి. ఏంటి? ఎందుకు అలాంటి దానికి చెప్పండి. చరిత్రలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగిందటండి. అదేంటంటే విక్టోరియా మహారాణి ఆమె విచిత్రమైనటువంటి వజ్రపు వస్తువులను తయారు చేయమని ఒక వ్యక్తి దగ్గర ఇచ్చిందట. ఆ వజ్రాలను తయారు చేసేటువంటి వ్యక్తి దగ్గర ఈ విషయం ఒక దొంగడు తెలిసింది. వాడు ఏం చేశాడంటే ఆ వజ్రాలు తయారు చేసేటటువంటి వ్యక్తి దగ్గర కొన్ని వజ్రాలు దొంగిలించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఈ వజ్రాలు ఎక్కడన్నా అమ్మాడో ఏమవుతాడండి? అమ్మితే ఖచ్చితంగా తెలిసిపోతుంది వజ్రాలు దొంగోడికి ఎక్కడి నుంచి వచ్చాయి. అప్పుడప్పుడు మనమే ఒక పంచె లాంటిదో ఇలాంటిది వేసుకొని ఒక సాధారణమైనటువంటి స్థితిలో మార్వాడి కొట్టుకి వెళ్ళి ఒక పెద్ద బ్రేస్లెట్, ఒక 2-3 తులాలు ఉండేటువంటి బ్రేస్లెట్ తీసుకెళ్ళి కుదువు పెట్టడానికి చూసామనుకోండి, వెంటనే వాడు ఏం చేస్తాడు? ఆ కుద వ్యాపారి కింద నుంచి పైదాకా చూస్తాడు, వీడు వాళ్ళకి ఏంటి, వీడికి 3 తులాల బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని. అలాగూ ఒక దొంగోడికి వజ్రాలు దొరకటం ఏంటి, అమ్మో ఎక్కడో పట్టుకొని వచ్చేసాడు చెప్పి వెంటనే వీడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఏం చేయాలి? వజ్రాలు ఏమో ఉన్నాయి, తినగలడేంటి? వజ్రాలు తినలేడు, ఇటు అమ్ముకోలేడు, ఏం చేసుకోలేక ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు, అక్కడ చచ్చిపోయాడు.
ఆత్మహత్య చేసుకుని చనిపోయాడట. తీరా వాడిని వెతికితే జేబులో వజ్రాలు ఉన్నాయి, లెటర్ ఉంది. ఏమనంటే, ఇదిగో నేను ఫలానా ఈ వజ్రాల వ్యాపారం, ఈ వజ్రాల తయారు చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఇవి దొంగిలించాను, ఈ మహారాణివని నాకు తెలిసిపోయింది, నేను బయట అమ్మినా నేను ఎలాగో పట్టుబడి చంపబడతాను, ఏం చేయాలో తెలియక చచ్చిపోతున్నానని లెటర్ రాశాడు. అతిక్రమాలు చేయడం వలన వాళ్ళు వర్ధిల్లరు, సరిగల పూర్తిగా చరిత్రలోనే లేకుండా పోతారు. అలాగే మరికొందరు ఉన్నారండి బైబిల్లో. అననీయ సప్పీరా దంపతులు మనకందరికీ తెలుసు. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో వాళ్ళు కనబడతారు. మీరు గమనించండి, కొందరు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అండి, సంఘంలో పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నారు. విన్నారా మాట? వీళ్ళు అలాంటి వాళ్ళే. అందరూ తమ పొలాలని, స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతూ ఉంటే వీళ్ళందరూ పెడుతున్నారు కనుక మేము అమ్మకపోతే బాగోదు. ఎందుకంటే ఒక రకంగా చూస్తారు, సంఘంలో ఉండే వాళ్ళందరూ మీరు చూడండి, ఏదో ఒక పని కోసం, దేవుడి పరిచర్య కోసం కుటుంబానికి ఇంత ఇచ్చేశారు, ఒక కుటుంబం వాళ్ళు ఇవ్వలేదు. ఏమనుకుంటుంది? మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ ఇస్తున్నారు కనుక నేను ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. కానీ మనసు రాదు. వాస్తవంగా ఎవరినో చూసి ఏదో చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది. మొత్తానికి వీళ్ళలో సమర్పణ అనేది పూర్తిగా కొరవడింది కనుక కొంచెం దాచుకున్నారు. మా ఫ్యూచర్ ఏంటని యేసుప్రభు చెప్పిన మాటలు కానీ, ఆ తర్వాత అపోస్తలులు చెప్పిన మాటలు కానీ వీళ్ళకి మనసులో ఎక్కలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? రేపటిని గురించి చింతించకుడి. రేపటి సంగతులు అది విచారించుకుంటుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు అని అంటే, ఇది చాలదు, మాకు ఉన్న ఆస్తి అంతా తీసుకెళ్ళి మీ దగ్గర పెడితే మేము మా పిల్లలాగు అని ఆలోచన చేసి మొత్తానికి అమ్మిన దాన్ని తీసుకొచ్చి కొంచెం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సావధానంగా అడిగాడు పేతురు గారు, ఏమని? అయ్యా ఇంతకే అమ్మావా? అబద్ధం చెప్పాడు, అవును అని. వెంటనే చచ్చిపోయాడు. నిజంగా ఇలాంటి చట్టం ఉంటే చాలా బాగుండేదండి క్రైస్తవ ఇప్పటి వరకు. నికార్సైన వాళ్ళు నిలబడేవాళ్ళు, పొట్టంతా పోయేది, కొట్టుకుపోయేది పొట్టు, మంచి గింజలు నిలబడేవి. కానీ దేవుడు ఏ రోజు కూడా సామధాన దండోపాయాలను ఈ కృపాకాలంలో ఉపయోగించట్లేదు. అలాగని ఎటు పడితే అటు ప్రవర్తించామో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది, మర్చిపోకూడదు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఒకటేసారి చనిపోయారు. ఒకరి తర్వాత ఒకరు శవాలుగా పాతిపెట్టడానికి వెళ్ళిపోయారు. అతిక్రమాలు దాచిపెట్టిన వాళ్ళు వర్ధిల్లరు అని చెప్పటానికి ఆదాము గారు, హవ్వమ్మ, కయీను, ఆకాను, అననీయ సప్పీరాలు ఒక మంచి ఉదాహరణ. అలాగే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడని రాయబడింది కదా. దీనికి కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనం ఆలోచించగలిగితే, అతిక్రమం చేశాడు చరిత్రలో, ఇశ్రాయేలీల చరిత్రలో ఫస్ట్ కింగ్, ఇశ్రాయేలులకు ఫస్ట్ కింగ్ ఎవరు? సౌలు రాజు. ఇశ్రాయేల్ అందరిలో బెస్ట్ కింగ్ ఎవరు తెలుసా? ఇశ్రాయేల్ అందరిలో బెస్ట్ కింగ్ ఎవరు? దావీదు మహారాజు. నీతిగల రాజ్యాన్ని చవి చూపించాడండి ఇశ్రాయేల్ ప్రజలకు. 40 సంవత్సరాలు ఐక్య ఇజ్రాయేలీలకు నీతిగల రాజ్యం అంటే ఎలా ఉంటుందో, భక్తిపరుడు పరిపాలిస్తే రాజ్యాన్ని ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూపించాడు దావీదు మహారాజు. అలాంటి దావీదు మహారాజు పరిస్థితి ఒకానొక దినాన్న రాజ్యాన్ని, సైన్యాన్ని అంతటినీ కూడా, సైన్యాధ్యక్షుడిని అందరినీ కూడా తరలింపజేశాడు యుద్ధానికి. కానీ ఈయన మాత్రం మిద్దె పైన ఉన్నాడు. ఏమండి, రాంగ్ స్టెప్ వేయటం అంటే ఎప్పటికైనా చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట చిన్నగా మీరిన పెద్ద తప్పులోకి వెళ్ళిపోతామండి. ఎందుకంటే రాజ్యంలో, యుద్ధములో మీరు గమనించగలిగితే అందరికంటే ముందు కదలాల్సింది ఎవరో? తన సైన్యమునకు ముందు నడుచు రాజు, టీవీతో నడుచునవి 3 గలవు అని అంటాడు కదా. తన సైన్యమునకు ముందు నడుచు రాజు. ఎక్కడున్నాడు ఈ రాజు?
బురుజు పైన ఉన్నాడు ఈ రాజు. అక్కడే పడింది దెబ్బ. ముందుండి సైన్యాన్ని యుద్ధంలో నడిపించవలసిన వాడు మిగతా వాళ్ళకు బాధ్యత అప్పగించి, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారే, అది కనపడింది ఆయనలో. పోనీ పైన ఉన్నాడు ఊరుకున్నాడా? పైన ఎక్కి ఉన్నాడు, పైన ఉన్న వాటిని వెతకాలి. ఏం చేశాడు? కింద చూశాడు. చూసిన తర్వాత ఎవరో తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ స్త్రీనేలే తప్పు అని మరల్చుకుంటే సరిపోయేదండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి పారయ్యన్నాడు యేసుప్రభు. ఎందుకంటే కన్ను లేకపోయినా నీకు పరలోకం వస్తుంది, కానీ కన్నుతో పాపం జరిగిస్తే మాత్రం కష్టం. అది వర్ధిల్లని పరిస్థితి వస్తుంది. మొత్తానికి ఆమెను తెచ్చుకున్నాడు, ఆమెను పాడు చేశాడు, అనుభవించాడు. ఆ తర్వాత ఏమైపోయింది చెప్పండి? ఎన్ని ముడిపడిన తప్పిదాలు జరిగించాడో మనకు అందరికీ తెలుసు. యుద్ధం మోపుగా జరుగుతున్నటువంటి చోట ముందు రోజు మందు బాగా కొట్టించాడు తెలుసా? ఊరియాకు మందు బాగా తాగించాడు. మనకు టైం లేదు కనుక ఆ రెఫరెన్సెస్ అవన్నీ నేను చూపించలేకపోతున్నాను మీకు. నేను మందు బాగా దాపించాడు ముందు రోజంతా, యుద్ధానికి ముందు రోజు. ఉదయాన్నే మత్తు దిగక ముందే బాగా ఏపుగా యుద్ధం జరిగేటటువంటి చోట ఊరియాను పెట్టి చంపించేశాడు. ఎవరికి తెలియదు అది. ఎక్కడుందో తెలుసా దోషం? తన రొమ్ములోనే దాచుకొని ఉన్నాడు. వెంటనే దేవుడు నాతాను పంపించాడు. నాతాను ప్రవక్తని పంపించేసి తప్పిదం జరిగి చూపించేశాడు. అసలు ఆమె ఊరియా భార్యను నువ్వు తెచ్చుకోవటమే కాకుండా ఊరియాను కూడా చంపించేశావు, తప్పు మీద తప్పు చేశావు దావీదు అని కడిగించేశాడండి. ఈ మాటలు చెప్పిన తర్వాత దావీదు మహారాజు ఏమైపోయాడు తెలుసా? మారిపోయాడండి. అతిక్రమము చేశాడు, చేసింది దాచాడు. దాచుకున్న దానిని వెల్లడిపరిచిన తర్వాత, తెలియపరిచిన తర్వాత, ఆ తప్పిదం ఎంత భయానకమైనదో, ఒక రాజుగా ఉన్నవాడు నీతి తప్పి జరిగించినటువంటి తన రాజ్యములో నమ్మకమైన యోధుడండి ఊరియా అంటే. ఆయన దగ్గర సింహపు గుండె కలిగినటువంటి వాళ్ళు ఉన్నారట, యోధులు, గొప్ప యోధులు ఉన్నారు. ఆ యోధుల్లో దాదాపు 294 మంది ఉన్నారు. వాళ్ళలో ఒకానొక యోధుడే ఊరియా. నమ్మకమైన వాడు. నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా ఊరియా అని అంటే, అయ్యా రాజు సైన్యమంతా ఇక్కడ యుద్ధంలో పాలు పంపులు పొందుతూ ఉంటే నేను వెళ్ళి నా భార్య దగ్గర ఎలా ఉండగలనయ్యా అన్నటువంటి గొప్ప స్వామి భక్తుడు, విధేయుడు. అట్టి విధేయుడిని పోగొట్టుకున్నాడు. జీవిత కాలంలో మాయని మచ్చ ఏదైనా ఉందంటే అది ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో జరిగింది అని రాయబడింది. ఒకసారి సందర్భాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దామండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనములు, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడటండి. జీవితకాలం అంతా అంటే అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి మరలా అలాంటి తప్పులేవి జీవితంలో చెయ్యలేదు. ఈరోజు చాలామంది తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దావీదు గారు చేసిన తప్పులు కనబడతాయి తప్ప ఆయన దిద్దుకున్నటువంటి బ్రతుకుకు అర్థం కాదు. ఆయన చేసిన తప్పిదాన్ని రోల్ మోడల్గా తీసుకొని తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప మరి ఏ విషయంలో తన దోషములు తెలిసిన తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టాడు. 51వ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపముతో కూడుకున్న కీర్తన అది దావీదు గారు రాసింది. ఆ నేపథ్యం ఏముందో చూడండి. 51వ కీర్తన పైన ఏమన్నా చూడండి. ఎంతగా తను పాపాలు అలా ఒప్పుకొని ఎంత చక్కగా జీవిస్తూ మాట్లాడుతూ చెప్తున్నాడో దేవుడి సన్నిధిలో గమనించగలిగితే 51వ కీర్తన 1వ వచనం పైన ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు
అతడు పశ్చాత్తాపపడి దోషములు విడిచిపెట్టి వర్ధిల్లే దిశలో తిరిగి తన పూర్వపు నీతి కలిగినటువంటి ప్రవర్తనను అనుసరించే రీతిలో రాసినటువంటి కీర్తనది. అందుకే అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచేయి. అంటే ఏం చెప్తున్నాడు దావీదు గారు? దేవా తప్పు చేశాను, ఈ తప్పును నువ్వు తుడిచేయన, నువ్వే తొడవగలవు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలుడనే మాటలు అవన్నీ కనబడతాయి మనకు అక్కడ. అంటే అతిక్రమములు ఏం చేశాడు తెలుసా దావీదు గారు? ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకే వర్ధిల్లాడు. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చిన తర్వాత దావీదు గారి గురించి ఎన్ని గొప్ప మాటలండి. దావీదు దేవుడి సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అతడు ప్రవక్త అయి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మరణాన్ని పునరుత్థానాన్ని గుర్తెరిగి ఆయన గురించి ప్రవచనాలు చెప్పాడు. గొప్పగా దావీదు మహారాజు గురించి ప్రస్తావించబడింది. క్రొత్త నిబంధన ప్రారంభం అయ్యేది ఎవరి పేరుతో తెలుసా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసు క్రీస్తు వంశావళి అని ప్రారంభమవుతుంది. అంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం దావీదు రాజు చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడి జీవితంలో మరలా అలాంటి తప్పులు ఏమీ చేయలేదు. ఇక రెండో వ్యక్తి ఉన్నాడు క్రొత్త నిబంధనలో. అతిక్రమములు చేసి ఆ అతిక్రమములు తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా తప్పు చేయనటువంటి చిన్న కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు ఆ చిన్న కుమారుడు కనబడతాడు. దుర్వ్యాపారం చేసుకొని ఆస్తి పంచేయమంటే కొన్ని సందర్భాల్లో దేవుడు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి, మనకి విచిత్రంగా అనిపిస్తాయి. అవి ఎలాగంటే మనకు కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. చిన్న కొడుకు వచ్చి ఆస్తి పంచమని అడగగానే నాన్న పంచటం ఏంటి? మీకు ఎప్పుడైనా వచ్చిందా డౌట్ ఇది? అడగగానే పనిచేస్తామా? ఇద్దరు కొడుకులు మనకే ఉన్నారనుకుందాం, కాసేపు వాళ్ళు వయసుకు వచ్చిన పిల్లలే అనుకుందాం. నాన్న నాకు ఆస్తి పంచు, నా వాటా అంటే కనీసం వారించమంటే చెప్పమా కొన్ని విషయాలన్నా? ఒరే నేను బ్రతుకుండగానే ఏంటిది పని, నేను పోయిన తర్వాత కావాలంటే ఏమన్నా చేసుకోండి ఆయన, ఇప్పుడు కలిసి ఉండండి, ఇప్పుడు ఏమొచ్చిందిరా సమస్య అనన్నా చెప్తారు కదండి. నాన్నేంటి పంచి ఇవ్వమని చెప్పగానే పంచేశాడంటే ఈ చిన్న కుమారుడికి వీడి మెంటాలిటీ ఎలాంటిదో దేవుడికి బాగా తెలుసు, నాన్నకు బాగా తెలుసు. దేవుడి సత్యం ఎవరికి తెలుసట? పూజారికి తెలుసు అంటారే. అలాగే మన పిల్లల సత్యాలు, మన పిల్లల పరిస్థితులు, మన సత్యాలు మనకు తెలుసు. వీడు చెప్తే వినే రకం కాదు, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కొందరికి కొన్ని విషయాలట తనదాకా వస్తే కానీ అర్థం కావట. ఉదాహరణకు నాయనా మరి ఆ స్విచ్ బోర్డులో జాగ్రత్తగా ఉండండి, ఈ వైర్లు వీటన్నింటిలో జాగ్రత్తగా ఉండాలి, అందులో కరెంట్ ఉంది, షాక్ కొడుతుంది అని చెప్పినప్పుడు వైర్లలో కరెంట్ ఉంటాడు నేను నమ్మను అనేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎప్పుడు నమ్ముతాడు వాడు? షాక్ కొట్టాలి, అప్పుడు నిజమేరో అంటాడు. అలాంటోడనమాట చిన్న కొడుకు. అందుకే ఏం చేశాడంటే ఆస్తి పంచివు నాన్న అనగానే జాస్తి మాట్లాడకుండా ఇచ్చేశాడు నాన్న. ఇచ్చేసిన తర్వాత మనోడు ఏం చేశాడు? జల్సా, దుర్వ్యాపారం చేసుకున్నాడు. ఆ ఊరిలో కరువు వచ్చింది, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చూసారా? గోడ దెబ్బ, చంప దెబ్బ. విన్నారా? ఉన్నదంతా పోయింది, కరువు వచ్చింది. ఆ టైంలో ఒక చోట పనికి చేరాడట. ఎక్కడ? ఏం పని తెలుస్తుంది? పందులు కాసే పరిస్థితికి వచ్చేసాడట. అక్కడ కాసే పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితి? ఎట్లాగో కరువు వచ్చింది కాబట్టి ఈ పందుల్లో నువ్వు ఒక పంది అనుకొని పొట్టుతో నీ పని కానీ నీ ఆకలి తీర్చుకో అనే పరిస్థితికి వచ్చేసింది. చేసేదేమి లేక పొట్టుతో ఆకలి తీర్చుకోవాలనే పరిస్థితికి దిగజారిపోయాడండి. ఎట్లా అంటాడండి? ఎందుకు పొట్టు దగ్గరకు వచ్చాడు తెలుసా? ఒకే గూటి పక్షులు ఇవండి. అంటే పొట్టుకు దగ్గర వచ్చేస్తుంది. చిన్న కొడుకు పొట్టు అయిపోయాడు.
నాన్న దగ్గర గట్టిగా తుండులా ఉండేవాడు, పొట్టు దగ్గరికి ఆశించిన పరిస్థితికి వచ్చి ఓకే మొత్తానికి పశ్చాత్తాపం వచ్చేసింది. ఏమని? నా తండ్రి ఇంట్లో పనివాళ్ళు కూడా సమృద్ధిగా ఉంటున్నారు, వెంటనే మా నాన్న పాదాల దగ్గర మీద పడిపోతాను. నేను చేసింది తప్పేనానా? నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించని అడుగుతాను అని తండ్రి దగ్గరికి వచ్చేసాడండి. వచ్చేగానే దూరంగా ఉన్నాడట కొడుకు దూరంగా ఉంటే నాన్న ఏం చేశాడు? 15వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏమనుందో. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనము. తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడు నాన్న. కొడుకేమో దూరంగానే ఉన్నాడు, పశ్చాత్తాపడిన మనసు మాత్రమే ఉంది, ఇంకా నాన్న దగ్గరికి రాలేదు, అడగలేదు, పాకాల మీద పడలేదు. ఇవన్నీ ఏం చెయ్యకముందే అదేనండి దేవుడి మనస్తత్వం ఏంటో తెలుసా అండి. భూమి మీద దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనస్సు మారగలిగితే, ఆ మారిన మనస్సు దేవుడికి ఇవ్వగలిగితే మనం దూరంగా ఉన్న ఆయనే మన దగ్గరకు వస్తాడు. పక్క అధ్యాయంలో ఒకడు ఉన్నాడు, 16వ అధ్యాయంలో. అగ్నిజ్వాలలో యాతన పడుతూ ఉన్నాడు ధనవంతుడు. తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడు అని గట్టిగా కేకలేసి చెప్తూ ఉన్నా కనికరం ఎందుకు లేకుండా పోయింది? అక్కడ నాయందు కనికరపడు నీ నాన్నని అడగలేదు కదా చిన్న కొడుకు, అయినా నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటి ఈ రెండు పరిస్థితుల్లో తేడా చెప్పగలరా? చిన్న కొడుకు దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకున్నాడు, ఈ ధనవంతుడు దీపాన్ని అగ్నిజ్వాలల్లో కలిపేసుకున్నాడు. అదే తేడా. అంటే మీరు అనుకోవచ్చు, ఓహో అంటే చచ్చిపోయేలోపు ఎప్పుడైనా మారచ్చని. ఎప్పుడు పోతారో ఎవరికి తెలుసా అండి? ఒకని మరణ దినము వాని వశము కాదని చెప్పబడింది. అంటే ఈరోజే మన చివరి రోజు అవ్వచ్చు, చచ్చిపోయేలోపు మారాలి, ఈనాడే అనుకూల సమయం అని. ఒక దావీదు మహారాజులాగా అతిక్రమాన్ని ఒప్పుకొని వదిలిపెట్టిన పరిస్థితులు ఉంటే, చరిత్రకెక్కిన ఒక మహారాజు జీవిత చరిత్రలాగా మనకు స్ఫూర్తివంతమైనటువంటి స్థితి వస్తుంది. మన తరములో కానీ తర్వాత తరంలో కానీ మనల్ని చూసి 10 మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న కుమారుడు మారిపోయిన వాడిగా కనబడుతున్నాడు, అతిక్రమాలు చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు, లెంపలేసుకునే పరిస్థితికి వచ్చాడు, మనసు మార్చుకున్నాడు, నాన్న స్వీకరించాడు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడని రాబడింది? కనికరించబడతాడు. కనికరించబడ్డా లేదా కుమారుడు? దావీదు కనికరించబడ్డాడు. అలాగే సిలువలో ఉన్నటువంటి దొంగ ఆయన ఎవరు? అతిక్రమములు ఒప్పుకొని వదిలిపెట్టేసిన వాడు. అందుకే పరదేశుకు వెళ్ళిపోయాడు యేసుప్రభుతో పాటు. ఇవన్నీ మనం గమనించగలిగితే మన ముందు దేవుడు ఒక ఆదాము గారి చరిత్రను, అవ్వమ్మ చరిత్రను, కయ్యను చరిత్రను, ఆకాను చరిత్రను, అననీయ సప్పీరాల చరిత్రను ఒకవైపు పెట్టాడు. మరోవైపు తప్పిదాలు చేసినా ఆ తప్పిదాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా వాడి జోలికి వెళ్ళనటువంటి ఒక దావీదు గారి చరిత్రను, ఒక చిన్న కుమారుడి చరిత్రను, ఒక సిలువలో ఉన్న దొంగ చరిత్రను పెట్టాడు. ఎవరిని అనుసరిద్దాం? ఎవరు మన మార్గదర్శకులు? ఎవరు అడుగుజాడలు నడుద్దాం? మన ముందే పెట్టాడు. నీ ముందు మంచిని చెడుని, మేలును కీడును, జీవమును మరణమును ఉంచుతున్నాను, నీ ఇష్టం, స్వతంత్రత నీదే, చాయిస్ ఈజ్ యువర్స్, బంతి నీ కోట్లో ఉంది. గోల్ చేస్తే పాయింట్, సెల్ఫ్ గోల్ వేసుకుంటే పోతావు, జాగ్రత్త పడాలి. ఏమంటే మంచి మాట చూసుకొని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం, దోషములో దాచెదవా విడిచెదవా అనే పాఠంలో యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15-16 వచనములు. కుదువ సొమ్మును మరలా అప్పగించుచు
తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపముల్లో ఏదియో అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? తప్పిదాలు చేస్తుంటాం, చేసిన దాన్ని నువ్వు ప్రక్షాళన చేసుకో, నీకు అవకాశం ఇస్తున్నాను అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వాటిని దిద్దుకున్న తర్వాత మరలా ఆ తప్పులు చేయకుండా ఉండగలిగితే ముందటి పాపాలన్నీ తుడిచివేయబడతాయని చెప్తున్నాడు. కాబట్టి నీతి న్యాయములను అనుసరిస్తూ ఉండి అతిక్రమములను మనం దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండగలిగితే మనం అందరము కూడా కనికరం పొందగలుగుతాము. రైట్? కనుక అట్టి కనికరాన్ని మనమందరం దేవుని కృపచేత పొందుకోవాలని నేను ఆశిస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను.